గతంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక పవనాలు వీచినప్పుడు కూడా విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. అయితే తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ కార్పొరేటర్లు వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తూ టీడీపీ జనసేనలో చేరిపోతున్నారు. విశాఖ కీలక నేతలు కార్పొరేటర్లను చేర్చుకుంటూ స్థాయి సంఘాల ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే ప్రభుత్వ పరంగా చట్ట సవరణ చేసైనా మేయర్ను మార్చే దిశగా పావులు కదుపుతుండటం ఆసక్తి రేపుతుంది. రాష్ట్రంలో పెద్దదైన మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మేయర్ మార్పు వ్యవహారం తెరమీదకు రావడంతో దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. 98 డివిజన్లు ఉన్న విశాఖ నగరపాలక సంస్థలో ఇప్పటి వరకు వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీకి 59 మంది కార్పొరేటర్లు ఉంటే టీడీపీకి 29 మంది, జనసేనకు 3, బీజేపీకి 1, సిపిఎం సిపిఐలకి ఒక్కొక్కరు, స్వతంత్ర కార్పొరేటర్లు 4 ఉన్నారు. విశాఖ మేయర్ పదవి కోసం వైసీపీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ తర్వాత ఎమ్మెల్సీ అవడంతో కార్పొరేటర్గా రాజీనామా చేశారు. అప్పటి నుండి ఆ స్థానం ఖాళీగానే ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేన టికెట్తో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడే విశాఖ నగర మేయర్ని మారుస్తామని అనేక మంది కార్పొరేటర్లు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించి కలకలం సృష్టించారు. దానికి తగ్గట్టే కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే వైసీపీ కార్పొరేటర్లు వరుసగా టీడీపీ జనసేన బాట పడుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 12 మంది కార్పొరేటర్లో 7 టీడీపీలో చేరితే జనసేన పార్టీలో 5 జాయిన్ అయ్యారు. కార్పొరేటర్లు పార్టీ మారే విషయాన్ని ముందుగానే గమనించిన జగన్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ని రంగంలోకి దింపి చర్చలు జరిపించారు. అయితే అమర్నాథ్ ఎంత బతిమిలాడినప్పటికీ 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్గా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని తప్పిస్తే మిగిలిన 58 కార్పొరేటర్లలో 12 మంది టీడీపీ, జనసేనలో జాయిన్ అవడంతో ప్రస్తుతం వైసీపీకి 46 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 50 మంది కార్పొరేటర్ల బలం ఉండాలి. జాయిన్ అయిన కొత్త కార్పొరేటర్లతో కలిపి ప్రస్తుతం కూటమి పార్టీలకు 45 మంది కార్పొరేటర్లున్నారు. స్వతంత్రులు, కమ్యూనిస్టు పార్టీల కార్పొరేటర్లతో పని లేకుండానే కూటమికి విశాఖ కౌన్సిల్లో అవసరమైన బలం ఉంది. కోఆప్షన్ మెంబర్లుగా ఉండే గ్రేటర్ విశాఖ పరిధిలోని 7 ఎమ్మెల్యేలతో పాటు విశాఖ, అనకాపల్లి ఎంపీలతో కలిపితే కూటమికి 54 ఓట్లు వస్తాయి. దాంతో సునాయాసంగా మేయర్ పీఠాన్ని కూటమి చేజిక్కించుకోవచ్చు. అయితే మేయర్గా ఎన్నికైన వారిపై 4 సంవత్సరాల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా గతంలో టీడీపీ ప్రభుత్వమే చట్టం చేసి జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో స్థాయి సంఘాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఆగస్టు 7వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. 10 మంది స్థాయి సంఘాల నాయకులను ఈ ఎన్నికల్లో ఎవరు గెలిపించుకోవాలన్నా మెజారిటీ కార్పొరేటర్లు అవసరం. ఆ స్థాయి సంఘం ఎన్నికల నాటికి ఇంకొందరు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల బాట పట్టే పరిస్థితి కనిపిస్తోంది. 10కి 10 స్థాయి సంఘాలను గెలుచుకునేలా టీడీపీ, జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. మేయర్పై అవిశ్వాసం పెట్టి గెలిచే బలం చేకూరిన కూటమి నేతలు గతంలో తమ ప్రభుత్వమే తీసుకొచ్చిన 4 ఏళ్లు అవిశ్వాసం పెట్టకూడదన్న జీవోను రద్దు చేయించే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల తర్వాత దానిపై ఆర్డినెన్స్ తెచ్చి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరో 5 కార్పొరేషన్ల మేయర్ పీఠాలను చేజిక్కించుకోవడానికి కూటమి పెద్దలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీకి క్షేత్రస్థాయిలో కూడా బలం లేకుండా పోతుంది.
అప్పుడు ఆ పార్టీ తిరిగి నిలదొక్కుకోవడం కూడా కష్టమే. ఇప్పటికే వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేజిక్కించుకున్న పలు మున్సిపాలిటీల్లో లెక్కలు మారిపోతున్నాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తుల్లో కూడా వైసీపీ చతికిలబడుతోంది. కార్పొరేషన్లు కూడా చేజారితే ఇక వైసీపీ కోలుకోవడం కష్టమే అంటున్నారు. ఆ క్రమంలో విశాఖ కార్పొరేషన్లో ఆపరేషన్ ఆకర్ స్టార్ట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ, జనసేన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో 12 మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీ జనసేనలో జాయిన్ అయ్యారు. విశాఖ నగర మేయర్ని మారుస్తానని పంతం పట్టిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆ దిశగా గట్టిగానే చక్రం తిప్పుతున్నారు.